నా పేరు సమూయేల్ అండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘంలో నేను ఒక సేవకుడుగా ఉన్నాను. నేను ఎప్పుడైతే మళ్ళా దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చానో, నేను వచ్చిన సంవత్సరం 2 సంవత్సరాలకు మరలా అదే చేతబడి శక్తి నా మీదకి వచ్చింది. నా మీదకి వచ్చి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు సంఘంలో బలారాధనలో ఉన్నప్పుడు బలమైనటువంటి ఆరాధన చేద్దాం అనుకుంటా బలహీన పడిపోతాను. నేను చెప్తున్నాను నిజంగా, నేను దేవాలయాలకు కూడా వెళ్ళాను, మంత్రాలు తంత్రాలు కూడా కట్టించుకున్నా, ఈ బాధ భరించలేక. సెప్టెంబర్ నెల 17వ తారీఖు నేను ఉదయాన ఈ వీడియో చూశాను. పాల్ఫృతి గారు వీడియోలకు వచ్చేసి ఒక వీడియో పెట్టారు. నేను గుంటూరుకి వెళ్ళిపోయా. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత నేను పడిపోయాను. ఆ శరీరంలో ఉన్న చీకటి, ఆ శరీరంలో ఉన్న చేతబడి ఇక్కడికి నా కాళ్ళకడికి రావాలి. 1 2 3 దైవజనులు నన్ను తాకారు, స్వస్థపరిచాడు. నా పేరు సమూయేల్ అండి. మాది జయపొంగలూరు మండలం, చందలూరు గ్రామం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘంలో నేను ఒక సేవకుడుగా ఉన్నాను. నా సేవ పరిచర్యలో నేను 2012 నుంచి నేను ఈ సేవలో ఉన్నా. క్రిందటికి ముందు మా నాన్నగారు మరి సంఘంలో సేవకులై ఉన్నారు. వారి సేవలో ఉన్నప్పుడు వారికి అంత ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఒక దైవ సేవకుడి యొక్క సలహాలు అడిగితే, సంఘాన్ని నాకు అప్పచెప్పు, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. మా నాన్నగారు ఒప్పుకోవాలి. ఈ సంఘం నేను చేయాలి, నీ పరిచర్య చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన కక్షతోటి మా నాన్నగారికి చేతబడి చేశాను. మా నాన్నగారికి చేతబడి చేస్తే 2012వ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖున మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మా నాన్నగారు ఇంకా 15 రోజులు చనిపోతాడు అనగా నాకు మా నాన్నగారి దగ్గర నుండి నేను ప్రార్థన చేస్తూ వేరే సేవకుని యొక్క సలహా తీసుకున్నా. ఆయన మా ఊరికి 95 కిలోమీటర్ల దూరంలో ఉండి ప్రార్థన చేస్తూ, మీ నాన్నగారికి చేతబడి చేశారు, 2 వారాల్లో చనిపోతారనేటువంటి విషయాన్ని ప్రార్థనలో తెలిపాడు. అయితే మా నాన్నగారు ప్రార్థన చేసేటప్పుడు మా నాన్నగారి పేరు మీద చర్చి కనపడుతుందని చెప్పేసి దైవ సేవకుడు అక్కడ నుండే మాకు ఫోన్లో తెలియపరిచాడు. అప్పటి నుండి మా నాన్నకి ఏం జరిగింది అని చెప్పేసి నేను చాలా ప్రాంతాలు వెళ్ళాను, చాలా ఖర్చు పెట్టాను కూడా. తర్వాత మా నాన్నగారు 2 వారాలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత గతించినటువంటి మా నాన్నగారు చనిపోయిన 2 సంవత్సరాలకి సంఘం ఎక్కడికి పోకూడదు, సంఘం ఇబ్బందికూడదు అని చెప్పేసి నేను అప్పుడు హైదరాబాద్లో ఉండి మళ్ళా మా ఊరికి వచ్చా. నేను ఎప్పుడైతే మళ్ళా దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చానో, నేను వచ్చిన సంవత్సరం 2 సంవత్సరాలకు మరలా అదే చేతబడి శక్తి నా మీదకి వచ్చింది. నా మీదకి వచ్చి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు. 4 నెలలు బాగుంటే 2 నెలలు బాగుండను. ఇంట్లో సమస్యలు, కుటుంబ పరిస్థితులు బాగలేవు. నేను ఒక ఉద్యోగస్తుడిని, నేను నెలకి 50,000 సంపాదిస్తా, అయినా మనశ్శాంతి లేదు. ప్రతిదీ చిక్కుముడే. కుటుంబంలో ఎవరికి కూడా శాంతి ఉండదు. ఎదుటివారి పక్కన నేను హీనమైపోయా. సంఘంలో ఉన్నాను కానీ నా సంఘస్థుల చేత నేను గౌరవింపబడలేని స్థితిలో ఉన్నా. నా జీవితం వెళ్తైపోయింది. పడుతూ లేస్తూ ఆ చేతబడి శక్తి చేత నేను ఓడిపోతూ గెలవలేక ఎంత కష్టపడుతున్నానో, ఎంత ప్రార్థన చేసుకున్నా కూడా దాన్ని జయించేటువంటి శక్తి నాకు లేకపోతూ, సంఘంలో బలారాధనలో ఉన్నప్పుడు బలమైనటువంటి ఆరాధన చేద్దాం అనుకుంటా బలహీన పడిపోతా. నా సంఘాన్ని బలమైనటువంటి సంఘంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటా ఓడిపోతాను. సరే ఏదేమైనా ఏం జరుగుతుందో ఏందని చెప్పేసి నేను చెప్తున్నాను. నిజంగా నేను దేవాలయాలకు కూడా వెళ్ళా, మంత్రాలు తంత్రాలు కూడా కట్టించుకున్నా, ఈ బాధ భరించలేక చివరికి చేతులు ఎత్తేసి ఇవేవి కావు, దేవుడి సేవలో ఉంటా, నా కుటుంబాన్ని సంఘం ఇదే నాకు కావాలని చెప్పేసి నేను బలంగా నిలబడ్డా. 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల 17వ తారీఖు నేను ఉదయాన ఈ వీడియో చూసా.
పాల్పృథ్వీ గారు వీడియోలకు వచ్చేసి ఒక వీడియో పెట్టారు. నేను గుంటూరుకి వెళ్ళిపోయా. అప్పటికి నేను 5 రోజులు నిద్ర లేకుండా 5 రోజులు కనీసం 1 నిమిషం కూడా నేను నిద్రపోవాలి. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత నేను పడిపోయాను. దైవజనులు నన్ను తాకారు, స్వస్థపరిచాడు. మరలా నేను 4 నెలలు వెళ్ళాను, కానీ మధ్యలో గ్యాప్ తీసుకున్నా. మరలా ఇప్పుడు పోయిన గుంటూరు పట్టణంలో నేను 17వ తారీఖు మళ్ళీ వెళ్ళాను. మళ్ళా పడిపోయాను. కావాలి నా వీడియోలో ఉండే చూడండి. నేను ఒక సేవకుడిని అయ్యుండి నేను ఇంకనూ కూడా సాతాను శోధనలో నిలబడుతున్నప్పుడు మనం ఎందుకు నమ్మకూడదు? దైవజనులకు దయ్యాలు పట్టవా, శాతపడి చేయరా? ఎందుకంటే మనంతా పాపంతో పండిపోయినటువంటి ఈ భూమి. దేవుడు ఉన్నాడు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, దర్శనాలు ఇచ్చాడు, బాగుపరిచాడు, స్వస్థపరిచాడు. అదే ప్రవక్తని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం వింటున్నామే, కానీ ప్రవక్తలను ఎప్పుడైనా చూసామా? ఎవరిని చూడలా. ఇప్పుడు చూస్తున్నాం ప్రవక్తని, ఒక నిజమైన ప్రవక్తను చూస్తున్నాం. మీరందరూ కూడా ఏ ఒక్క ఆలోచన వద్దు, దుర్వస్థలు వద్దు, అపనమ్మకాలు వద్దు. ఇక్కడ జరిగేది మొత్తం లైవ్గా జరుగుతుంది, నిజమైంది. ఇది నిజమైన పరిచర్య. ఒక దైవజనుడిని పరిశుద్ధాత్మ ఏ విధంగా ప్రేరేపించుద్దో ఆ పరిశుద్ధాత్మను స్పష్టంగా మీరు చూడబోతూ ఉన్నారు. కనుక నేను సంతృప్తిగా ఉన్నా, తృప్తిగా. ఇప్పుడు మీరు ఫ్రీగా బాధ మొత్తం దొరికాను, శుభ్రపరచుగా బాగుపడ్డాడు. ఇప్పుడు బాగున్నారు. ఆ చేతబడి ప్రభావం అంతా కూడా తొలగిపోయింది. ఫ్రీగా ఉన్నా. గట్టిగా చెప్పండి కూడా స్తోత్రం చెప్తారా? మరి బ్రదర్ క్లిప్పింగ్ కూడా మీరు చూడండి, అది వీడియో క్లిప్ కూడా వేస్తారు, మీరు స్క్రీన్ మీద చూడండి. నా వీడియోలు కూడా ఉన్నాయి. మా సంఘం కూడా ఒక 5 తీసుకొచ్చారు. క్లిప్ చూద్దాం దేవుడు తను ఎలా తాకారు. అరికాలు ఎక్కడున్నావు? అరికాలు ఎక్కడ? శరీరం మొత్తం మీద. అరికాలు మొదలుకొని ఎక్కడికి వెళ్ళావు? నన్నే తోరుకున్నాను. ఎందుకు వచ్చావు? శాతపడి శక్తి అన్న. ఎవరు పంపించారు నిందో? నాన్నకు వచ్చిందన్నా. నేను దైవ సేవకున్నా. దైవజనుడివి అయినా కూడా నీ మీదకు ఒక దైవజనుని అటాక్ చేసావంటే నీ మీదకు చేతబడి దురాత్మ ఒక దైవజనుని ఆవరించావా? అరికాల నుంచి ఉన్నాను, నడిని తోరుకున్నావు. ఆ శరీరంలో ఉన్న చీకటి, ఆ శరీరంలో చేతబడి ఇక్కడికి నా కాళ్ళకడికి రావాలి. 1 2 3 టచ్. ఏమా కాలిపోవులుగా చేతబడి ఫ్రీ. Heal in the mighty name of Jesus. Thank you, Father. Soma. పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒంగోలు. చూడండి దేవుడు ఎంత అద్భుతకరుడో. మరి దైవజనుడు కూడా మరి చీకటి బంధకాలతో ఆ చేతబడి ప్రభావంతో పీడింపబడుతున్నప్పుడు దైవజనులు ప్రార్థించినప్పుడు అద్భుతమైన విడుదల కలిగింది. ఈరోజు మీరు చూశారు, చాలా హ్యాపీగా మరి వచ్చి సాక్ష్యం చెప్పారు సేవకులు. మరి ఈరోజు లైవ్లో ఉన్న బిడ్డలారా, మీరైనా ఒకవేళ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతుంటే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు ఒంగోలు పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు. దైవ సేవకుల్లో ఉండి ఇక్కడ దైవ శక్తి కదులుతుంది. ఇక్కడున్న ప్రతి బంధకాల నుంచి ప్రజలకు ప్రతి ఒక్కరికి విడుదల కలగబోతుంది. అదే దైవ శక్తి మీ జీవితంలో కూడా కదలబోతుంది, మీ కుటుంబాల్లో కూడా రాబోతుంది. ఈ రోజున భయంకరమైన చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న మీకు కూడా విడుదల కలగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో విశ్వాసంతో ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను.